హాయ్ అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఇంకా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్శ్రీ. ఎప్పట్లాగే ప్రతిరోజు డైలీ వ్లాగ్తో అయితే మీ ముందరికి వచ్చేసానండి. పీస్ఫుల్ రొటీన్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ మధ్యన ఒక 2-3 డేస్ నుంచి మార్నింగ్ అయితే బాగానే ఉంటుంది, కానీ నైట్ కొద్దిగా రాత్రిపూట అలాగే తెల్లారు లేచేసరికి అక్కడక్కడ కొద్దిపాటి జల్లేనండి వర్షం అయితే పడుతుంది. అంటే డైలీ కంటిన్యూస్గా అయితే పట్టం లేదండి. మన వర్షాకాలం ఒక 15 డేస్ బ్యాక్ పడినట్టుగా అలా అయితే పట్టం లేదు, కానీ నైట్ అయితే మాత్రం అప్పుడప్పుడు వర్షం అయితే మాత్రం పడుతోంది. అలాగే మార్నింగ్ లేచేసరికి కూడా కొద్దిగా వర్షపు జల్లులు అనేవి పడుతున్నాయి. కానీ మన రొటీన్ అనేది ఎప్పటిలాగైతే స్టార్ట్ చేయాలి కదా. సో మార్నింగ్ లేచిన తర్వాత ముందర తుడుచుకొని ముగ్గు అనేది పెట్టేసుకున్నానండి. అలాగే డైలీ ఎప్పుడు క్లీన్ రొటీన్ అది చేసుకుంటూ ఉంటాం కదండి, అలా క్లీనింగ్ రొటీన్ అనేది చేసేసుకున్నాను. అంటే మిషన్లో బట్టలు వేయడం కానీ, అలాగే మా గదులు అవి ఊడ్చేసుకుని మొత్తం ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా స్నానం చేసి అయితే కిచెన్లోకి వచ్చి కిచెన్లోని లంచ్ ప్రిపరేషన్ అది చేసి పిల్లలకి బాక్సులు అవి ఇవ్వాలి. ఇంకా రేపటి నుంచే అయితే హాలిడేస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. మనకి నవరాత్రులు ఎల్లుండి నుంచి అయితే మొదలవుతున్నాయి కదా. రేపు గాంధీ జయంతి వచ్చింది కదండి, అక్టోబర్ 2. అందుకని పిల్లలకి ఇంకా ఈ లాస్ట్ డే అండి ఈరోజు వర్కింగ్ డే. అందుకని మేము ఊరు వెళ్దామని చెప్పి ముందుగా అయితే ప్లాన్ చేసుకోలేదండి. నిన్న నైటే అనుకున్నాం. అంటే మా పెద్దవాడికి అయితే ఇస్తారు హాలిడేస్ అని అనుకోలేదు. బట్ వాడికి కూడా ఒక 2 డేస్ ముందుగానే హాలిడేస్ డిక్లేర్ చేయడం వల్ల ఇంకా రిజర్వేషన్ అది కూడా ట్రైన్కి అయితే చేసుకోలేదు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాం కదండి. సరే ఇంకా రేపు కారులో అయితే బయలుదేరదామని చెప్పి అనుకుంటున్నామండి. ఇంకా బట్టలు అవి సర్దుకోవాలి. ఇంకా జస్ట్ ఈ 1 డే ఉంది. ఇంకా ఈరోజు రొటీన్ లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా రొటీన్ లాగ్తో పాటు ఊరు వెళ్ళే ముందర నేను చేసుకునే కొన్ని పనులన్నీ, అంటే మళ్ళీ తిరిగి దసరాల టైంకి అంటే పండగ టైంకి అయితే ఇక్కడికి వచ్చేస్తామండి. జస్ట్ ఈ 4 to 5 డేస్ మాత్రమే ట్రిప్. ఆ ట్రిప్ అంటే అది కూడా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. అందుకనే తిరిగి మళ్ళీ దసరా పండగకి అనేది ఇక్కడికైతే వచ్చేస్తాము. ఆ లోపు అమ్మవారి పూజలు అవి జస్ట్ ఈ 4 డేస్ మిస్ అయిన తర్వాత వచ్చే 3 రోజులు, అంటే మనకి దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి 3 రోజులు కూడా కుంకుమ పూజలు అవి చేసుకోవాలి కదండి పండగ అంటే. అందుకని చెప్పి నేను ఎలా అంటే ఒక దసరానే కాదండి, నార్మల్గా నేను ఊరెళ్ళే ముందు ఎలా అయితే కొన్ని పనులు అనేవి చేసుకుని ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోతాననేవి కూడా ఇప్పుడు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ రొటీన్లోకి అయితే వచ్చే ముందర మన కృష్ణయ్య బృందావనంలోని ప్రతిసారి కూడా మీకు షేర్ చేస్తాను కదండి, పువ్వులు ఏమైనా పూసాయి అని చెప్పి. మార్నింగ్ లేచిన తర్వాత స్నానం అదే అయిపోయింది. చిన్న పనులన్నీ చెప్పాను కదండి, మొదటే అయితే చేసేసుకున్నాను. కృష్ణయ్య బృందావనంలోకి వచ్చి చూసిన తర్వాత ఒక పువ్వు అయితే ఇలా పూసి ఉందండి, పెద్ద పువ్వు. ఎప్పటిలాగే తులసమ్మ ముందర తుడుచుకుని ముగ్గు అది పెట్టేసుకున్నాను. ఇంకా ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకుంటాను. ఇదంతా మీకు తెలిసిన విషయమే కదండి, అందుకే ఇగో దీపారాధన కూడా చేసేసుకున్నాను. ఇంకా ఇత్తడి వస్తువులు అలాగే రాగి వస్తువులు కూడా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది కూడా, అంటే కొన్ని దేవుడికి సంబంధించిన వస్తువులు కూడా క్లీన్ చేసుకున్నానండి. అవే అయితే మీతో అయితే ఇప్పుడు షేర్ చేస్తాను. తప్పకుండా మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా స్నానం అది చేసి వచ్చిన తర్వాత రొటీన్ పని అనేది స్టార్ట్ అయింది కదండి. పిల్లల లంచ్ బాక్స్లో బిజీ అనేది ఉంది. ఇంకా పాల ప్యాకెట్లు అయితే కాచాలండి. అలాగే ఈరోజు లంచ్ బాక్స్లోకి క్యారెట్ గోరుచిక్కుడు కర్రీ అయితే చేస్తున్నానండి. అందుకోసం అయితే ప్రిపేర్ చేసే ముందర కొన్ని పనులు అనేవి కూడా మీతో చాలా వరకు షేర్ చేశాను. నేను ముందు రోజే క్లీన్ చేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా రెడీ అయితే చేసుకుంటానండి. అంట్లవి తోమేసుకుని పెట్టుకోవడం వల్ల మార్నింగ్ లేచేసరికి అంతా కూడా నాకు గట్టది కూడా ఆరిపోయి ఉంటుంది. ఇంకా చిన్న రోలు అనేది కూడా, అంటే మనకి గౌరీదేవి స్వరూపమైన రోల్ని కూడా నేను ఇలాగా ఆగ్నేయ మూల పెట్టుకున్నానండి. ప్రతిసారి కూడా ఆగ్నేయం దీపం పెట్టుకుంటాను అక్కడ అని చెప్పాను కదా. అంతకన్నా ముందరగా దేవుడికి పెట్టిన, అంటే అమ్మవారి మీద పెట్టిన పువ్వులు, వాడిన పువ్వులు అయితే తీసేసాను. ఇంక ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే లెవెండర్ స్మెల్ ఉన్న వెపరైజర్ ఆయిల్ అండి. నైట్ అంతా కూడా మనం క్లోజ్ చేసి ఉంటుంది కదా ఇల్లంతా. అందుకని నేను మార్నింగ్ లేచిన తర్వాత అన్ని తలుపులు డోర్స్ అని తీసేసి ఇక కిచెన్లోకి నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రం ఇక్కడ మనకి క్యాండిల్ హోల్డర్స్ ఇలాంటివి ఉంటాయి కదండి, వాటిలో అయితే చిన్న కొవ్వొత్తిని పెట్టుకుని దాంట్లో అయితే ఈ ఆయిల్ అనేది వేస్తానండి. అలాగే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని కూడా చిదిపి దాని మీద అయితే వేస్తానండి. ఎందుకంటే అప్పుడు మనకి
వచ్చే స్మెల్తో కొంచెం కిచెన్ అంతా కూడా చాలా వరకు అంటే మనకి మైండ్ కూడా చాలా రిలాక్స్గా కూడా ఉంటుందండి. కిచెన్ అంతా కూడా ఒక రకమైన సువాసనతో అయితే నిండిపోతుంది. అప్పుడు మనకి పని చేయడానికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇలా అయితే పెట్టుకుంటాను. అలాగే అమ్మవారి ముందు అదేనండి ఆ చిన్న రోలు ఉంది కదా, దాని మీద 2 పువ్వులు పెట్టి నేను ఇక్కడ ఆగ్నేయమూలు వేరొక దీపం అనేది పెట్టుకుంటాను. ఇక లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు గోరుచిక్కుడుకాయ కూర చేస్తున్నానని చెప్పాను కదండి, దాంతో పాటుగా పాలకూర టమాటా కలిపి పప్పు అనేది చేస్తున్నానండి. పప్పుని కూడా నేను ఏంటంటే డ్రైగా వేయిస్తానండి, అంటే వితౌట్ ఆయిల్ ఒకసారి వేయించి అప్పుడైతే పప్పుని పెడతానండి. కమ్మటి ఆ టేస్ట్తో పాటు మంచి స్మెల్ అనేది వస్తుందండి అలా మనం దోరగా వేయించుకోవటం వల్ల. అలా అయితే ఏ పప్పు అయినా కూడా అన్ని పప్పులు ఆకుకూర పప్పులైనా కాయగూర పప్పులైనా అలా అయితే మాత్రం చేసి నేను ఇక్కడ పప్పు అనేది కుక్కర్లో పెట్టేశాను. అలాగే గోరుచిక్కుడుకాయ కూర అనేది చెప్పాను కదండి, దాన్ని కట్ చేసి కొద్దిగా 2-3 క్యారెట్లు అనేవి యాడ్ చేసి నేను ఇక్కడ కూర కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. పాలను కూడా ఇక్కడ కాస్తున్నాను. పాలు కాగిన తర్వాత ఫస్ట్ అయితే పాలు నేను నైవేద్యం పెట్టుకుంటాను. ఒక 2-3 పటిక బెల్లం అందులో అయితే వేసుకుని నేను దేవుడికి పంచోపచార పూజ అయిన తర్వాత పాలు అలాగే పటిక బెల్లం కలిపి నైవేద్యం అనేది పెట్టేసి హారతి అనేది ఇచ్చేస్తానండి. ఇక పిల్లల లంచ్ బాక్సు కట్టేశాను, మా వారికి కూడా ప్రిపేర్ చేసేసి వాళ్ళని పంపించేసాను, మా వారిని కూడా పంపించేశాను. ఇక మాకు రేపు ప్రయాణం అనేది ఉందని కదండి చెప్పాను కదా, ఎర్లీ మార్నింగ్ అయితేనండి కారులో అయితే బయలుదేరుతున్నాం. సో కొద్దిగా సర్దుకోవాల్సినవి కొద్దిగా ఏంటండి, అసలు ఏం సర్దుకోలేదు చెప్పాలంటే. కాకపోతే నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా, రేపు అమావాస్య మహాలయ అమావాస్య కదండి. అమావాస్య నాడు కూడా పూజలు అవి చాలా చేసుకుంటారు. నేను లాస్ట్ మంత్ పోలేరమ్మ పూజ అంటే పోలాల అమావాస్య పిల్లలు సంతానం ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా కందమొక్కకి పూజ అనేది ఎలా చేసుకుంటారు అనేది ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. వ్యూస్ తక్కువ వచ్చాయి, కానీ ఆ పూజ ఫలితం మాత్రం చాలా ఎక్కువ అండి. ఎవరికైనా ఇలాంటి అంటే పిల్లలు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ పూజా విధానం తెలియదు అనుకుంటే తప్పకుండా మాత్రం వీడియో ఓపెన్ చేసి చూడండి. పోలేరమ్మకి ఎలా చేయాలి ఏంటి, ఎలా బూర్లదండ నైవేద్యం పెట్టి వెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా సంబంధించిన వీడియోని అయితే నేను అప్లోడ్ చేశాను. సో ఇలా ఇంకా మరి రేపటి నుంచి మనకి వరుసగా అమ్మవారి పండుగలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి నేను పసుపు కుంకుమ అనేది వచ్చేసరికి పెట్టడం కుదరదు కదండి. అందుకని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుని గడపకి పసుపు కుంకాలు పెట్టుకుని కుంకుమ బొట్లతో బియ్యం పిండితో నేను ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. అలాగే ఇక అందరినీ పంపించిన తర్వాత కిచెన్ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఎప్పుడు కూడా హడావిడిలో మనకి కిచెన్ అనేది చాలా వరకు మెస్సీగా అయిపోతుంది. కాబట్టి మొత్తం ఇది ప్రతిరోజు ఉండే పనే కదండి, ప్రతిరోజు మనం లాగ్లో షేర్ చేసుకుంటుంది. అందరినీ పంపించిన తర్వాత ఫస్ట్ పని ఏంటి అంటే నాకు కిచెన్ అనేది అలా ఉంచితే వేరే పని చేయాలి అంటే వేరే పని మీదకి జాస్ అనేది వెళ్ళదండి. అందుకని ఫస్ట్ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుని ఎక్కడ వస్తువులను అక్కడ మనం పడేసుకుని అన్నీ తోమేసుకున్నాం అనుకోండి, అంటే క్లియర్ చేసేసుకుని నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కన పెట్టుకుని మిగతా పెద్ద వస్తువులు అన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని అంటే కూరకి మనం ఉపయోగించిన గిన్నెలు, వంట చేసిన ఉపయోగించిన గిన్నెలు, ఇవన్నీ కూడా ముందు మనం పెట్టేసి ఇక్కడ ఎండలో పెట్టేశాను అనుకోండి, నాకు అన్నీ కూడా ఆరిపోతాయి. తర్వాత 1 by 1 ఏంటంటే అలా ఉంచకుండా అన్ని లోపల సర్దేసుకుని వెళ్ళిపోవచ్చు. వచ్చేసరికి మళ్ళీ మనకి అవసరానికి చాలా ఉంటాయి గిన్నెలు. ఇక కౌంటర్ టాప్ అలాగే నాకు కావలసిన క్లాత్స్ అనేవి ఉంటాయి కదండి, క్లీనింగ్ క్లాత్స్ అనేవి, వాటిని అయితే ఒక్కసారి వేడి నీళ్ళల్లో కొద్దిగా బేకింగ్ సోడాతో పాటు సాల్ట్ వేసి కొద్దిగా డెటాల్ అనేది వేసి ఉతికేసానండి. వాష్ చేసేసి అంటే కొద్దిగా ఒకసారి నానబెట్టాను, ఒక పావు గంట సేపు నానబెట్టిన తర్వాత వాటిని వాష్ చేసి మళ్ళీ తిరిగి డెటాల్లో అయితే 2 సార్లు క్లీన్ చేసేసి జాడించేసి వీటన్నిటిని కూడా ఆరేసేసానండి. ఇదిగో ఈ విధంగా అయితే వచ్చాయి. నాకు వీటికి సంబంధించిన అంటే ఈ క్లాతులు నేను యూస్ చేస్తున్న చాలా అయితే బాగున్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడా ఒక 2-3 వీడియోస్ అయితే చేస్తుంటానండి. అమెజాన్లో తెప్పించుకున్నాను. చాలా చక్కగా ఉన్నాయి, మనకి అరచేయంత ఉంటాయి. హ్యాపీగా పెద్ద పెద్ద క్లాతులు కూడా ఉండవు. చాలా బాగుంటుంది, క్లీనింగ్గాను బాగుంటుంది, మనం పట్టుకోవడానికి బాగుంటుంది, అది క్లీనింగ్ చేసే విధానం కూడా బాగుంటుందండి. ఇలా సంబంధించిన క్లాతులు అంతకుముందు నేను ప్రతిరోజు డస్టింగ్ అనేది ఎలా చేసుకుంటాను ఈ క్లాతులతో అనేది కూడా నేను వీడియోస్లో షేర్ చేశాను. సో ఇవన్నీ కూడా నేను ఒకసారి వాష్ అనేది చేసుకుని మొత్తం అయితే ఇక్కడ ఎండలో ఆరబెట్టేశానండి. ఎందుకంటే నాకు ఇవన్నీ కూడా సాయంత్రానికి ఎండపొడి తగిలి మొత్తం ఇటువైపు అంతా ఆరిపోతాయి. మళ్ళీ ఎక్కడొక్కడ సర్దేసి లోపల పెట్టేసుకోవచ్చు. అలాగే పిల్లల సాక్స్లు ఇవన్నీ కూడా సండే అయితే ఉతికాను, అది కూడా మనకి షేర్ చేశానండి. అవన్నీ ఏంటంటే మళ్ళీ మనం ఊరు నుంచి వచ్చిన తర్వాత పండగ తర్వాత పండగ బిజీ, తర్వాత మళ్ళీ స్కూల్స్ తీసేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనకి ముందుగా మనకి మైండ్లో తిరుగుతుంటాయి కదా, అందుకని ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ శ్రమ ఉంటుంది, పండగ పని కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముందే అయితే ప్లాన్ చేసుకుని అన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్ చేసేసుకున్నానండి. ఇక నేను
బెడ్‌ని కూడా పరుపుతో సహా ఎలా క్లీన్ చేసుకోవాలనే వీడియోని కూడా నేను అప్‌లోడ్ చేశానండి. కాకపోతే ఈరోజు పైనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదండీ! ఊరు నుంచి వచ్చేసరికి మళ్ళా నాకు ఈ బెడ్‌షీట్స్ మార్చడాలు ఇవన్నీ కూడా అంటే వచ్చేసరికి బట్టలు అనేవి మనకి తెలుసు కదా! ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. మనం పట్టుకెళ్ళిన బట్టలు. అలాగే అక్కడ ఒక్కొక్కసారి ఉతకడం కుదరకపోతే తిరిగి మళ్ళీ మనం ఆ బట్టలన్నీ తెచ్చుకొని ఆ బట్టలన్నీ ఉతుక్కుంటూ ఒక పక్కన పండగ ముందు వచ్చేస్తుంది మనకి దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి 3 రోజులు కూడా కొంచెం పెద్ద పండగ. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవాలి అంటే కొద్దిగా కష్టమవుతుందని ఆ బెడ్‌షీట్స్ అవన్నీ కూడా మార్చేసి మొత్తం గదులు అన్నీ కూడా తడిబట్ట పెట్టేసుకున్నానండి. అన్నీ కూడా క్లియర్ చేసేసుకుని క్లీన్‌గా నీట్‌గా అయితే ఇల్లంతా చేసేసుకుని బయలుదేరుతాం. అంటే ఎప్పుడు కూడా నేను చాలా వరకు కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఈ మాట కూడా షేర్ చేశానండి. ఒక ఊరనే కాదు, ప్రతి వారానికి ఒకసారనే కాదు, అసలు ఎక్కడికైనా వెళ్తున్నానే కాదు, ప్రతిరోజు మా ఇల్లు ఇంచుమించు నేను రోజు శుభ్రం చేసుకోవడం వల్ల ఇలాగే ఉంటుందండి. ఈ చిన్న టిప్స్ అని చెప్పి ప్రతిసారి షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంకా ఊరు అనేది వెళ్తున్నాను కాబట్టి తిరిగి మళ్ళీ నాకు ఊరు నుంచి వచ్చేసరికి ఎప్పుడు కూడా నీట్‌గా ఉండడానికి ఊరు వెళ్ళే ముందే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటానండి. ఇప్పుడే చెప్పాను కదండీ! ఊరు వెళ్ళే ముందనే కాదు, ఆల్మోస్ట్ మా ఇల్లు అంటే మీరు రెగ్యులర్ వ్యూయర్స్ అయితే తెలుస్తుంది. మా ఇల్లు ఆల్మోస్ట్ నేను సర్దుకునే విధానం, నేను చేసుకునే చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ కూడా నాకు చాలా వరకు అయితే హెల్ప్ అవుతాయండి. అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా అనుకుని వెళ్ళకపోయినా కూడా మా ఇల్లు ఇలాగే ఉంటుంది. సో ఇంకా హాల్‌లో కాదు, బెడ్‌రూమ్స్ అనే కాదు, అన్ని గదులు కూడా చాలా వరకు అయితే ఈ విధంగానే నీట్ చేసి క్లీన్ చేసి ఆల్మోస్ట్ డస్టింగ్ అనేది ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను కాబట్టి దసరా పండగకి డస్టింగ్ అంతా కూడా అయిపోయిందండి. ఇక చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులన్నీ కూడా క్లియర్ చేసేసుకున్నాను కదా! ఇంకా ఇప్పుడు ఇది కూడా షేర్ చేశాను. కాకపోతే ఇప్పుడు కొన్ని వస్తువులు అనేవి తోముకుంటున్నాను కాబట్టి మళ్ళీ షేర్ చేస్తున్నానండి. ఒక కప్పు గోధుమ పిండి అనేది తీసుకున్నానండి ఇక్కడ. ఈ కప్పు గోధుమ పిండిలో అంటే ఇదంతా గోధుమ పిండి అనేది ఒక కప్పు అనుకోండి. లేదంటే మీరు ఒక గ్లాసు ఏది మీరు మెజర్మెంట్ పెట్టుకున్నా ఒక కప్పుకి ఇక్కడ పావు కప్పు, ఇక్కడ నాకు పెద్ద ఈ కప్పు అంటే ఈ చిన్న కప్పుతో కప్పు గోధుమ పిండి తీసుకుంటే అందులో ఒక పావు కప్పు సోడా అనేది వేసుకున్నానండి, బేకింగ్ సోడా. అలాగే సర్ఫ్ ఒక పావు కప్పు సర్ఫ్, పావు కప్పు బేకింగ్ సోడా, ఒక కప్పు ఉప్పు అండి, సాల్ట్. మనకి మెత్తడి సాల్ట్ ఉంటుంది కదా, ఇక్కడ రాళ్ళు ఉప్పు అంటాం, అది కాకుండా మెత్తడి సాల్ట్ తీసుకుంటే మీకు తోమేటప్పుడు ఆ గరుకుదనం అది చేతులు అవి మండకుండా స్మూత్గా అయితే ఉంటుందండి. ఇలా ఒక కప్పుకి అన్నీ కూడా పావు పావు కప్పుని చొప్పున అయితే ఇలా తీసుకున్నానండి. ఇవన్నీ కలుపుకుని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇదంతా దేనికి అనుకుంటున్నారా? నేను చెప్పాను కదండి, ఇత్తడి సామాన్లు అవి మనం తోమేటప్పుడు మనకి సబీనాలు అవి అంటే మనకి కెమికల్స్ అవి లేని ఒక పౌడర్ అనేది ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దానికోసమే అయితే నేను ఇక్కడ చేస్తున్నానండి. అయిపోయింది కాబట్టి మళ్ళీ తయారు చేసుకుంటూ మీకైతే షేర్ చేస్తున్నాను. ఇంకా మెత్తగా ఉండడం కోసం ఒక మిక్సీ జార్లోకి అయితే వీటన్నిటినీ కూడా యాడ్ చేసేసానండి. చేసి మనకి సాధారణంగా సబీనా అంటే మనకి కొద్దిగా కలర్ఫుల్గా అంటే ఒక రకమైన ఆరెంజ్ కలర్లో వస్తుంటుంది కదండి. దానికోసం ఇక్కడ నేను మనకి ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, తినే కలరే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, చేతులకే కదా, అందుకని ఆ చిన్న ఫుడ్ కలర్ అంటే మనకి ఇలా కూడా తోమేసుకోవచ్చండి. ఒకవేళ ఇంకా ఎవరైనా కూడా కలర్ఫుల్గా అయితే చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం అచ్చం సబీనా లాగా పీతాంబరి లాగా కావాలి అనుకుంటే వాళ్ళ కోసం అయితే ఇక్కడ చూపిస్తున్నాను. కొద్దిపాటి ఒక చిటికెడు అయితే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని ఇక్కడ చూడండి ఎంత స్మూత్గా అయితే ఉందో. ఇప్పుడు మనకి ఒక ఇంట్లో మనం తయారు చేసుకునే కెమికల్ లేని, రసాయనాలు అవి ఏమీ లేని ఒక మంచి పౌడర్ అయితే రెడీ అయిందండి. ఇదిగో ఇక్కడ ఇంకా దేవుడి సామాన్లు అనేవి క్లీన్ చేసుకోవడానికి అయితే చూపిస్తున్నాను. ప్రతి వస్తువు కూడా మీకు ఎంత నల్లగా అంటే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ ఇత్తడి సామాన్లు, నేను ఒక దేవుడి గదిని కూడా చాలాసార్లు షేర్ చేశానండి. ఇందాకడ చెప్పడం మర్చిపోయాను, మీకు ఒకవేళ ఉంటే మాత్రం నిమ్మ ఉప్పు ఉంటుంది కదండి, ఆ నిమ్మ ఉప్పుని కూడా ఒక కప్పు అదే ఒక పావు కప్పుని అయితే యాడ్ చేసుకోండి, ఇంకా బాగా షైనింగ్ అయితే వస్తాయి. ఇవి నేను చాలా ఇత్తడి సామాన్లు అయితే ఉన్నాయండి. నాకు దేవుడి గది కూడా చాలాసార్లు నా వీడియోస్లో షేర్ చేశాను. అందుకని విగ్రహాలైనా మనం దేవుడికి ఉపయోగించే పాత్రలు ఏమైనా లేదంటే ఇలా ఉర్లీలైనా ఏదైనా కూడా మనకి చిటికలో అయితే అన్నీ క్లీన్ అయిపోతాయండి. అసలు ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఊరెళ్ళే ముందర కూడా మనం పెట్టుకున్న పని మనకి పెద్దగా ఎక్కువగా శ్రమ అని కూడా అనిపించదు. కాబట్టి అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు నేను దేవుడి సామాన్లు అంటే నేను మంత్లీ వన్స్ ఒకసారి దేవుడి గదిని మనం ఎలాగ శుభ్రం చేసుకుంటాం కదా, అలాగే మనం ప్రతిరోజు పెట్టే దీపారాధన కుందులు కానీ, గంట కానీ, హారతి ఇచ్చేది కానీ, పాయాక హారతి కానీ అన్నీ కూడా వీటితోనే అయితే ఎప్పుడు రోజు క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు పెద్దగా నెలకు ఒకసారైనా కూడా శ్రమ అనిపించదండి.
ఒకసారి మీకు మాకు దేవుడి గది అనేది చూపిస్తున్నాను. ఇలా నేను ఇక్కడ చూశారు కదండి, నాకుండే ఇతర సామాన్లు కూడా ఎక్కువేనండి. విగ్రహాలు కానీ చెప్పాను కదా, ఉపయోగించే పాత్రలు, కుందులు, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఎక్కువేనండి. అవన్నిటినీ కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నానండి. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది. ఇంకా షింక్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉండడానికి, అంటే ఇంకా పని అంతా అయిపోయింది కాబట్టి షింక్ బ్లాక్ అవ్వకుండా ఉండడానికి ముందుగా పక్కన స్టవ్ మీద ఒక గిన్నె నీళ్ళు అనేది కాచుకుని ఉంచుకోండి. అంటే కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆ షింకులో ఒక స్పూన్ కల్లుప్పు, అదేనండి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పునైతే ఈ షింక్లో అయితే వేసానండి. వేసి ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేసిన తర్వాత ఇందాకడ మనకి కాగిన వేడి నీళ్ళు అనేవి ఉన్నాయి కదండి, వాటిని ఒక్కసారి అంటే మనకి పైనుంచి ఫోర్స్గా పడేటట్టు మాత్రం పోయాలండి. ఏదో దగ్గరగా కొద్దిగా దగ్గరగా పోయకుండా కొంచెం ఎత్తిమించి పోసామంటే మనకి లోపల పట్టిన బ్యాక్టీరియా నాచు ఒకటి ఉంటుంది కదండి, అది కూడా క్లియర్ అవుతుంది. ఆ తర్వాత అలా పోసిన తర్వాత మరలా బేకింగ్ సోడాని ఒక స్పూన్ అయితే వేసి దాని మీద నిమ్మబద్ద ఉంటుంది కదా, ఒక అరచెక్క అయితే చాలు, దాన్ని కూడా పిండేసిన తర్వాత ఒక 5 నిమిషాలు నేను వెయిట్ చేసి మళ్ళీ తిరిగి ఇందాక వేడి నీళ్ళు అనేవి ఉన్నాయి కదండి, వాటిని అయితే ఫోర్స్గా మాత్రం పోయాలండి. ఇప్పుడు నేను చెప్పేది కొద్దిగా హైట్, అంటే మన పైనుంచి పోసామంటే లోపల మనకి ఎక్కువగా నాచు అనేది పట్టేసి మనకి అది బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా దాంతోపాటుగా చిన్న చిన్న బ్యాక్టీరియా కానీ ఏదైనా ఎక్కడే మనం అన్ని రకాలు తోముతూ ఉంటాం కాబట్టి స్మెల్ అనేది వస్తుంటుంది. ఇంకా ఎలాగ అంటే నేను ఇది ప్రతి వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా చేసుకుంటానండి. అలా కాకుండా ఇప్పుడు ఊరు వెళ్ళే ముందు ఇలా కానీ చేసుకుని వెళ్ళిపోయానంటే ఇంకా మనం ఈ 1 వీక్ వాడం కాబట్టి మనకి షింక్ కూడా అంటే మన ఇంట్లో ఒకటి లేకపోతే ఎక్కువగా ఇంకా బొద్దింకలు స్వైర విహారం అనేవి చేస్తూ ఉంటాయి కదండి కిచెన్లో ఉంటే మాత్రం. అందుకని ఇలాంటి స్మెల్ కానీ ఆ కిచెన్కి బ్లాక్ అయిపోకుండా ఆ వెళ్ళే పైపు కానీ ఇలా కానీ నీట్ చేసుకుని వెళ్ళిపోయామంటే ఊరెళ్ళాక మనకి లోపల నుంచి ఎటువంటి వాసన రాదు కాబట్టి బొద్దింకలు ఉంచేందుకు ఛాన్స్ లేదు. కాబట్టి ఈ విధంగా షింక్ మొత్తాన్ని క్లియర్ చేసేసుకుని బయలుదేరి వెళ్తే మాత్రం ఊరనే కాదండి, మనం వీక్లీ వన్స్ ఒకసారి కానీ ఈ విధంగా చేసుకుంటే మనకి కిచెన్ లోపల ఎటువంటి పురుగులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో వస్తుంది. అందరూ లైక్ చేయాలని, సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి మర్చిపోకుండా. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు అందరికీ బాయ్ అండి.